డిజిటల్ మార్కెటింగ్ 500 ప్రాసెస్. హౌ టు ఇంప్రూవ్ CTR ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. ఫస్ట్ మీ ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండాలి. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటేనే జనాలు చూస్తారు. సబ్జెక్ట్ నార్మల్గా పెడితే వాళ్ళు చూడరు. నెంబర్ 1. నెంబర్ 2, ఈమెయిల్ ప్రివ్యూ టెస్ట్ ఉంది. అంటే ఈమెయిల్ ఓపెన్ చేయకుండా మనకు కొంత ఈమెయిల్ కనిపిస్తుంది. ఆ ప్రివ్యూ టెస్ట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండాలి. నెంబర్ 3, ఈమెయిల్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే మన కస్టమరు మనం ఈమెయిల్ పంపిస్తే మొబైల్ డివైస్ ఓపెన్ చేయొచ్చు, వెబ్లో ఓపెన్ చేయొచ్చు, ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు. మన ఈమెయిల్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. ఈమెయిల్ కంటెంట్ అనేది ఎంగేజింగ్ ఉండాలి. అంటే కంటెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి. మీరు చూడండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏబీ టెస్టింగ్. అంటే మన కస్టమర్స్కి కొంతమందికి కొన్ని రకాల ఈమెయిల్స్ పంపించి ఏ ఈమెయిల్ అయితే మనకి బాగా రెస్పాన్స్ ఉంది దాన్ని బట్టి ఆ ఈమెయిల్ మనం బాగా వాడుకోవాలి. నెక్స్ట్ పర్సనలైజేషన్. మరి ఈమెయిల్ పంపిస్తున్నారు కదా, ఈమెయిల్లో కస్టమర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వాడి ఈమెయిల్స్ పంపించాలి. నెక్స్ట్ ఇమేజెస్, మన ఈమెయిలర్లో రిలవెంట్ ఇమేజెస్ అనేవి ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ CPS, కాల్ టు యాక్షన్స్. మన బై నౌ, యాక్ట్ నౌ, రెస్పాండ్ నౌ అనేది మనం ఇమీడియట్గా ఉంటే కనుక CTS, కాల్ టు యాక్షన్స్ అని మనం ప్రాపర్గా ప్లేస్ చేయాలి.